అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పండుగ ఒక రోజు ముందుగానే తీసుకువచ్చారని, చరిత్రలో మొదటిసారి ఈ రోజు ముందు పింఛన్లు ఇవ్వడం, ఈ ఒక్క రోజులోనే 95% పింఛన్లు పంపిణీ చేశారని తెలిపారు. వాయుగుండం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో సీఎం మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సీఎం ఆదేశాల మేరకే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలియజేశారు. పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు, కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు. డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు, ఒక రోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ 1వ తారీఖున కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈరోజు 31st ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి, అదేవిధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అదే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈరోజు పెన్షన్ విధానంలో అందరికీ కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర 76% పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది. అంటే ఒక రోజులోనే దగ్గర 95% పెన్షన్లు పంపిణీ చేసిన పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా నిబద్ధత ఎంతవరకు ఉందో మనందరం